మన హిందూ సాంప్రదాయంలో ఈ కడప పెట్టుకునే ప్రోగ్రాం అంటాం. అంటే సో ఆ రోజు ఒక అయ్యగారిని పిలిచి మంచి అందరి కుటుంబం అంతా స్నానం చేసి మంచిగా తయారై ఏ విధంగా అయితే మన ప్రశాంత ఆత్మతో ప్రశాంతమైన వాతావరణంలో ఆ కడప పెట్టుకున్న ప్రోగ్రాం ఎంత పవిత్రంగా చేస్తామో మరొక దేవాలయానికి లేదంటే ఒక పాఠశాలకు ఏ విధంగా అయితే వెళ్తామో ఆ విధంగా మీరు రేపు ఉదయం మంచిగా స్నానం చేసి పొద్దున్న లేచి మంచిగా స్నానం చేసి ఇంటిల్లిపాది మంచిగా చక్కగా తయారై ఆ దేవాలయానికి వెళ్ళినట్టు వెళ్ళి ఆ ఓటు వేయాల్సి ఉంటుంది. ఎందుకని ఇంత నేను ఖచ్చితంగా చెప్తున్నానంటే ఈ 5 సంవత్సరాలలో మన భవిష్యత్తు నిర్ణయించబోతున్నాం. అంటే నా భవిష్యత్తు కాదు, నా తోటల భవిష్యత్తు కాదు, మన కడుపున పుట్టబోయే పిల్లల భవిష్యత్తు మనం నిర్ణయించబోతున్నాం. సో ఈ ఒక్క ఊళ్ళే ఈ ముచ్చట ఏందయ్యా అని నువ్వు అనొచ్చు. ఈ ఒక్క ఊళ్ళే ముచ్చట కాదు, ఈ కేసీఆర్ అనేటోడు లక్షల ఎకరాల భూమిని దోసుకొని వాళ్ళ కులస్తులకు వాళ్ళ బంధుమిత్రులకు పంచుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటి అంటే వేల లక్షల కోట్ల రూపాయలకు దేశ విదేశాల్లో ఉన్న తన రెడ్డి బంధానికి పెట్టుబడులు పెట్టడానికి నగదును దోచిపెడుతున్నాడు. సో ఈ మోడీ చేస్తున్న ఇంకా అంతకంటే ఎక్కువ ఆల్రెడీ మోడీ మొన్నటిదాకా పెద్ద పెద్ద సంస్థలని ప్రైవేట్ పరం చేసిండు. సో ఇట్లాంటి దోచుక తినే ప్రభుత్వాలకు ఓటేస్తారా, లేకపోతే మీ పిల్లలను కాపాడుకునే వ్యవస్థలకు ఓటేస్తారా అనేది రేపు నిర్ణయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గ్రామస్తునికి ఉందని చెప్పి ఈ విధంగా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.